నేను లాస్ట్ టైమ్ మల్టీ టాస్కింగ్ గురించి జెప్పాను. అంటే ఇన్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ వరల్డ్ మనము ఒక్కదాని మీద అట్ ఏ టైమ్ ఫోకస్ చేస్తే మనం కొంచెం లాగ్ అవుతాము. మనం దీనికేం జేస్తున్నామంటే మల్టీ టాస్కింగ్ చెయ్యాలి అని జెప్పి అన్నాము. మల్టీ టాస్కింగ్ అనేది రైట్ వేలో చేయకపోతే టోటల్‌గా కొలాప్స్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ముందు ఒక 2 రాబిట్స్ పరిగెడుతున్నాయి. ఒకేసారి ఒక రాబిట్ ఇలాగా, ఒక రాబిట్ ఇలాగా వెళ్ళినప్పుడు మనం ఒకేసారి రెండిటిని క్యాచ్ చేయలేము. బట్ మల్టీ టాస్కింగ్‌ని కరెక్ట్ వేలో చేసుకోగలిగితే ఆహ్, చాలా డెవలప్‌మెంట్ అనేది ఉంటుంది. ఈ మల్టీ టాస్కింగ్ నేనెలా చేద్దామని అనుకుంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 4 వేస్‌ని చేసుకుంటున్నాం గదా! ఈ 4 వేస్ అనేది ఫైనల్‌గా ఒక ఎండ్ పాయింట్ దగ్గర కనెక్ట్ అవ్వాలి. సో, ఇలా కనెక్ట్ అయినప్పుడు మల్టీ టాస్కింగ్ అనేది వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 3 గోల్స్‌నైతే పెట్టుకున్నాము. స్టార్టప్ అనేది పెట్టుకున్నాము. అండ్ బుక్ అనేది ఒకటి వరల్డ్ క్లాస్‌లో ఉండాలి. మనం రాసేది అన్నట్లు ఒక టార్గెట్ పెట్టుకున్నాము. 3 యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ పెట్టుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టప్ అనేది మన మెయిన్ గోల్ అనుకోండి. ఈ ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ అనేది మనకెలా వర్కౌట్ అవుతుందంటే ప్రమోషన్ కింద వర్కౌట్ అవుతుంది. బుక్ అనేది మనం వరల్డ్ క్లాస్‌ది రాసినా కూడా అదెలా అవుతుందంటే పర్సనల్ బ్రాండింగ్ కింద వస్తుంది. సో, ఈవెంచువల్లీ స్టార్టప్ అనేది గ్రో అవుతుంది. స్టార్టప్ అనేది మన ఎండ్ పాయింట్ అయినప్పుడు ఈ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చే ఆడియన్స్ ప్లస్ బుక్ నుంచి వచ్చే వ్యూవర్‌షిప్ కానీ అంతా ఎండ్ ఆఫ్ ద డే నా పర్సనల్ బ్రాండింగ్ కింద వస్తుంది. సో, నా పర్సనల్ బ్రాండింగ్ కిందే ఈ స్టార్టప్ ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి నాకైతే రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. సో, ఇలా మల్టీ టాస్కింగ్ అనేది మీ లైఫ్‌లో కూడా మీరు చేసుకోండి. బట్ 4 థింగ్స్ 4 డివిజన్స్ అవ్వకుండా 4 థింగ్స్ అనేది ఒకే ఎండ్ పాయింట్‌కి మీరు కనెక్ట్ చేసుకోగలిగితే దట్ మల్టీ టాస్కింగ్ ఎఫర్ట్స్ విల్ బి వర్త్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా మాట్లాడదాం. అంటిల్ దెన్ దిస్ ఈస్ విష్ణు చమర్తి సైనింగ్ ఆఫ్.